గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఆఫీసుల్లో గానీ, బయట గానీ, ఫ్రెండ్స్‌తో గానీ, లేదంటే మనకు తెలిసిన వాళ్ళతో గానీ, అబ్బా! మన ఫ్రెండ్ గదా! ఇప్పుడు నో చెప్తే ఎలా? ఇప్పుడు నో చెప్పానంటే మళ్ళీ మా ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతింటుందేమో! ఇలాంటి థాట్స్‌తో నో చెప్పకుండా వాళ్ళకిష్టం లేకపోయినా సరే ఆ పనులు చేసేవాళ్ళు చాలా మందుంటారు మనలో. చాలా చాలా మందుంటారు. సో, అసలు వాళ్ళని నొప్పించకుండా, ఒప్పించేలాగా నో చెప్పడం ఎలా? ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఉషా వెమ్మూరి గారున్నారు. మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. హలో. నమస్తే. సో, నో, నో అని చెప్పడం అనేది చాలా కష్టం. చిన్న పదమైనా గూడా అస్సలు అంత ఈజీగా ఎవరు చెప్పలేం గదా! ఒప్పించకుండా అది నొప్పించకుండా, ఒప్పించేలాగా నో ఎలా చెప్పాలి మ్యామ్ అసలు? చాలా ముఖ్యమైన క్వెషన్ ఇది. లేకపోతే ఏమవుతుందో తెలుసా? హ్మ్. అవతల వాళ్ళని ప్లీజ్ చేసే దీంట్లో మనం ఎప్పుడూ లూజ్ అయిపోతాం. అసలు కరెక్ట్. మన అస్తిత్వం పోతుంది ఒక హ్మ్. పీరియడ్. అసలు యెస్ అనే మాటకి 3 అక్షరాలు, హ్మ్. నో అనే మాటకి 2 అక్షరాలు ఉన్నాయి కదా! మామూలుగా ఇప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్. కరెక్ట్ మ్యామ్. ఉన్నప్పుడు యెస్ కంటే నోనే ఈజీగా చెప్పగలగాలి. హ్మ్. అవునా? కరెక్ట్. కానీ చెప్పలేము. లాజికల్‌గా. యాహ్! యెస్‌కి 3 అక్షరాలు. అవి చేస్తాను అని చెప్తే మనం త్రికరణ శుద్ధిగా నిజంగా అది ఆ థాట్ ఒకటి ఉంటే సరిపోదు. చేయాలి గూడా. కరెక్ట్. కానీ నో అని చెప్పడానికి నీకు అభిమానం ఎందుకు? హ్మ్. ఇబ్బందేంటి? ఓకే. ధైర్యం సరిపోదు మ్యామ్. చేయలేనప్పుడు ధైర్యం సరిపోదు. అందుకని అప్పుడేంటంటే ఆలోచించేది దీనికి కారణం ఏంటి అని గనక చూస్తే, హ్మ్. ఒక కౌన్సిలర్‌గా, ట్రైనర్‌గా నేను చూసినప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే, ఒక వాట్ ఈస్ ఎట్ స్టేక్ అని ఒక రిలేషన్‌షిప్‌లో ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మనకి అబ్బాయి, అమ్మాయి లవ్‌లో ఉన్నారు అనుకుందాం. యెస్. లవ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకేంటి ఒకళ్ళనోళ్ళు దే ట్రై టు పుట్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. కరెక్ట్. వాళ్ళున్న కలిసిన 4, 5 గంటలు అబ్బా! అసలు వీళ్ళంత పర్ఫెక్ట్ ఎవరు లేరు అన్నట్టుగా. హ్మ్. అసలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో మనం వీళ్ళకి సపోజ్ వీళ్ళు కంటిన్యూ చేసి పెళ్లి చేసుకుంటే తర్వాత తెలుస్తుంది. కరెక్ట్. అంతవరకు వాళ్ళు బెస్ట్ ఫుడ్ అరే నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా కాదు హ్మ్. బెస్ట్ అసలు హ్మ్. అనుకుంటారు. అవును. అమ్మాయి గురించి అబ్బాయి కూడా అలాగే హ్మ్. అనుకుంటాడు. సో ఎందుకు నో చెప్పరు? ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు నో చెప్తే తను ఏమనుకుంటాడో హ్మ్. అనేది వాళ్ళ మధ్యలో. అలాగే ఎగ్జాక్ట్‌లీ. తల్లి, పిల్లలు ఉన్నారు అనుకుందాం. హ్మ్. ఇంకొక సిట్యుయేషన్ హ్మ్. కేస్ స్టడీ లాగా. రైట్. ఉన్నప్పుడు తల్లి అంటే విపరీతమైన ప్రేమ. హ్మ్. రెండోది తల్లి ఎంత కష్టపడి పిల్లల్ని పెంచిందో చూస్తారు వాళ్ళు కళ్ళ కరెక్ట్. ముందు. కరెక్ట్. నాన్న, అమ్మ ఎంత కష్టపడితే మనం ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నాం. హ్మ్. ఏ పిల్లలు చెడ్డవాళ్ళు కాదండి. ఏ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు కాదు. చూస్తున్నప్పుడు సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు బిహేవ్ చేసే తీరులో ఎందుకు తెలియక కొన్నిసార్లు తెలిసినా స్వార్థం కొద్దీ కొన్నిసార్లు హ్మ్. ఇగ్నోరెన్స్ వల్ల చేసేవే ఎక్కువుంటాయి ఓకే. పొరపాట్లు. హ్మ్. అది కొంచెం మనం అవేర్‌నెస్‌తో ఉన్నాం అనుకోండి 2 వైపులు గొడవ లేదు. హ్మ్. ఈజీగా అక్రాస్ ద టేబుల్ ఓవర్ ఎ కప్ ఆఫ్ కాఫీ సాల్వ్ సాల్వ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. యాహ్! కదా! కరెక్ట్. అదేం పెద్ద పాక్ ఇండియా యుద్ధాలు కాదు. కదా! సో, అలా అన్నప్పుడు తల్లి పిల్లల రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు వాట్ ఈస్ హ్మ్. ఎట్ స్టేక్ అంటే అమ్మ హర్ట్ అవుతుందేమో. యాహ్! అలాగే పిల్లవాడు నొచ్చుకుంటాడేమో అమ్మ హ్మ్. వైపు నుంచి చూసినప్పుడు. హ్మ్. పిల్లవాడు నేనిది నో అంటే పాపం బాధపడతాడేమో హ్మ్. అనేది ఒక ఫ్యాక్టర్. కరెక్ట్. ఎంప్లాయర్, ఎంప్లాయీ చూద్దాం. హ్మ్. మనకి. అక్కడేంటి మంచి ఎంప్లాయీ అయితే గనక హ్మ్. ఎంప్లాయర్‌కి గట్టిగా అలా ఏదైనా నో అని చెప్పాలన్నా, వేరే ఏది చేయాలన్నా వెళ్ళిపోతాడేమో. హ్మ్. రేపు పొద్దున్న నాకు ఈ నా బిజినెస్‌కి నేను వితౌట్ హిమ్ కెన్ ఐ మేనేజ్ యెస్. అనేది వాళ్ళ వైపు. హ్మ్. వీళ్ళ వైపు ఏంటి? నేను నో అని చెప్తే నా ఉద్యోగం పోతుందా? నాకంటే బెటర్ వాడికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఇన్‌సెక్యూరిటీ. యెస్. జాబ్ వైపు. ఇదొక కారణం. హ్మ్. ఇట్లా రకరకాల రిలేషన్‌షిప్స్‌లో వాట్ ఈస్ ఎట్ స్టేక్ అని చూస్తే గనక హ్మ్. ఇఫ్ యూ ఫీల్ దట్ వాటెవర్ యూ ఆర్ ఫోర్‌గోయింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ వాట్ యూ ఆర్ గెట్టింగ్ అనేది. ఓకే. అప్పుడు వాళ్ళు ఇలా బడ్జ్ అవుతారు. హ్మ్. అంటే ముందు లోపల ధైర్యం ఉండదు. రైట్. దానికి మేనేజ్‌మెంట్‌లో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఆహ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి? ఓకే. అంటే నో చెప్పాలి. హ్మ్. ఎలా చెప్పాలి? హ్మ్. నో అని గనక చెప్పాలి. తెలుసుకుంటే. నో చెప్పడం మన ఉద్దేశం. అందరిని ఎల్లవేళలా అందరూ ప్లీజ్ చేయలేరు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ నాట్ ఖచ్చితంగా. పాసిబుల్ హ్మ్. కదా! అందుకని. కానీ ఇప్పుడు నువ్వు కష్టపడి వాళ్ళని చేయడం కాదు. హ్మ్. అందుకని దీంట్లో బిహేవియరల్ ప్యాటర్న్స్ చెప్పుకునేటప్పుడు కూడా ఏం చెప్తారంటే 4 రకాల బిహేవియర్స్ ఉంటాయి. హ్మ్. పాసివ్ బిహేవియర్ అని. మీకు గుర్తుండుండొచ్చు. ఒకప్పుడు యాడ్స్ చూపించేటప్పుడు చాలా రోజుల క్రితం పెట్రోల్ బంక్ దగ్గర అందరూ వెహికల్స్ డీజిల్ పోయించుకోవడానికి హ్మ్. లైన్‌గా హ్మ్. నుంచునుంటే ఒక లారీ అతను అందరిని తనకంటే ముందెళ్ళమని వెయిట్ చేస్తూ ఉంటాడు. రైట్. అవును. గుర్తుందా? గుర్తొచ్చింది. చాలా పవర్‌ఫుల్ యాడ్ అది. హ్మ్. హ్మ్. అసలు. అవును. అంటే అదేం చూపిస్తోంది? ఇట్స్ ఆల్‌వేస్ అదర్స్ ఫస్ట్, మీ లాస్ట్. యాహ్! దానివల్ల ఏమవుతోంది? యూ ఆల్‌వేస్ టెండ్ టు లూజ్. అంటే నువ్వు పాసివ్ బిహేవియర్ చూపిస్తున్నావు. హ్మ్. అదొక రకమైన బిహేవియర్. ఓకే. తర్వాత కొంచెం ఇదైతే ఏంటంటే నార్మల్ బిహేవియర్ మామూలుగా ఇదిగా ఉండేది ఇంకోటి. హ్మ్. దానికి ఆపోజిట్ పాసివ్‌కి ఆపోజిట్ అగ్రెసివ్. ఓకే.
ప్రతిదానికి ఎందుకు ఇస్తావా లేకపోతే అని ప్రతిదానికి కూడా బెదిరించి ఏంటి ధమ్కీలు ఇచ్చి పనులు చేయించుకోవడం. రైట్. అది అగ్రెసివ్ బిహేవియర్. 4 పీక్తాను నిన్ను, నాకు అయిపోతే 4 కొడతా, ఇట్లా చెప్పడం. ఇంట్లో కూడా సిబ్లింగ్స్ మధ్యలో కూడా చూస్తూ ఉంటాం. కరెక్ట్. ఒక అన్న కానీ ఎవరైనా ఉంటే చెల్లి తనకంటే చిన్నది వీక్గా ఉంది అనుకుంటే మాట వినకపోతే 2 తగిలిస్తాను, ఏంటి మర్యాదగా మాట్లాడు అట్లా అని చెప్పేసి భయపెడతాం. కరెక్ట్. భయపెట్టి కోయర్షన్తో వీటితో పని చేయించుకోవడం అనమాట. అది అగ్రెసివ్ బిహేవియర్. ఓకే. దీనికి అన్నిటికీ కాకుండా విన్ విన్ గా ఉండేది, ఇద్దరు లాభపడేది. ఇప్పుడు మీరు అన్నట్టు హౌ టు సే నో వితౌట్ హర్టింగ్ అంటే అసర్టివ్ బిహేవియర్ అలవాటు చేసుకోవాలి. అసర్టివ్ బిహేవియర్. అసర్టివ్ అంటారు. అంటే ఇప్పుడు నిన్న జరిగిన విషయం, నిన్న రాత్రే మోదీ గారి స్పీచ్ విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఎంత చక్కగా మాట్లాడారు ఆయన. ఎక్కడైనా పాకిస్తాన్ ఏమైనా అన్నారా? రైట్. కానీ ఎక్కడైనా ఇండియాలో మన వాళ్ళని తగ్గించారా? సమస్య లేదు. ఆర్మీ ఎవరు ఇంపార్టెంట్ మన దీనికి అనేది వాళ్ళందరినీ ప్రేస్ చేశారు. కరెక్ట్. ఎవరు మనని పరోక్షంగా మనని వెనక నుంచి మన ఇది చేస్తున్నారో వాళ్ళకి తన మాటల ద్వారా ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చారు. అది అసర్టివ్ బిహేవియర్. అంటే నేను లొంగను, నీ రైట్స్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టే నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా. నీది నీకు ఇంపార్టెంట్ అయినట్టు నా దేశం, నా ఇది కూడా నాకు ముఖ్యం. కాబట్టి నేను ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్న పీరియడ్ ఇది ఇలాగే ఉంటుంది. రైట్. టెర్రర్ అనే మాట మాట్లాడితే టాక్స్ లేవు, నీళ్లు కావాలి అంటే రక్తం వద్దు. ఓకే. నీకు ఇది ఇస్తే నాకు ఇది ఇవ్వు, విన్ విన్ అంతే. విన్ విన్. నువ్వు విన్నావు, నన్ను విన్, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాను. బెటర్. అంతేగాని అది వరకు లాగా మనకి అలవాటైన మంచితనం అంటే పేట్రియట్స్ వేరండి. తర్వాత డిఫెన్స్ పర్సనల్ ఆర్మీ వాళ్ళు వేరు, లీడర్స్ వేరు, రకరకాలు ఉన్నారు. పేట్రియటిజం వేరు. మీరు నెమ్మదిగా ఉండి కొట్టక బాబు, జాగ్రత్త బాబు అని చెప్పే రోజులు పోయినాయి. అలా అంటే ఈ చంపండి కొట్టదన్నా అందుకని కొట్టలేదని వెళ్ళిపోతుంటా, అట్లా కాదు కదా. సో అందుకని లీడర్షిప్ లో మంచి క్వాలిటీ ఏంటంటే ఇలాంటప్పుడు మనం కూడా ఎవరికి వాళ్ళు లీడర్సే. ఓకే. లీడర్ అంటే ఎప్పుడు మోడీ వచ్చి మనకు చేయక్కర్లేదు. కరెక్ట్. మన ఇంట్లో మన లైఫ్ కి మన లీడర్షిప్ అది ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకుని మనం నష్టపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే అసర్టివ్ బిహేవియర్ అలవాటు చేసుకోవాలి. రైట్. సో ఎక్కడ నో చెప్పాలంటే నో అని బ్లంట్ గా చెప్పక్కర్లేదు. ఆ కమ్యూనికేషన్ విధానంలో సాఫ్ట్ గా ఎందుకు చేయలేకపోతున్నాము ఆ ఇష్యూకి ఇప్పుడున్న డిఫికల్టీ ఏంటి అనేది కనుక క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తూ మనం చెప్పగలిగితే, అంటే ఇట్ డజంట్ మీన్ పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. యూ కెన్ విన్, ఐ కెన్ విన్, దిస్ కెన్ బి పుట్ ఆన్ హోల్డ్. ఓకే. బ్యాక్ బెంచ్ మీద పెట్టుకోవచ్చు, మళ్ళీ చూసుకోవచ్చు. అంతేగాని నువ్వు నన్ను అనుకునేందుకు, నేను నిన్ను అనుకునేందుకు వెంటనే జడ్జ్మెంట్స్ చేసేసుకోవడానికి అలా కంక్లూడ్ చేసుకోవద్దు అని చెప్పే విధంగా కమ్యూనికేట్ చేస్తే ఎన్ని ఇష్యూస్లో ఇష్యూ బేస్డ్గా డిఫరెన్సెస్ ఉన్నా రిలేషన్షిప్స్లో ఎటువంటి డిఫరెన్సెస్ రావు. రైట్. అది నా ఎక్స్పీరియన్స్ ఇన్నాళ్ళ దీంట్లో. ఓకే. అంటే అసర్టివ్ గా ఉండాలి. అసర్టివ్ గా నీదేమీ నువ్వు నష్టపోవద్దు, అవతల వాళ్ళది నష్టపోగొట్టద్దు. ఎక్కడ ఏ లైన్ దగ్గర ఆపితే లక్ష్మణ్ రేఖ నీకు వాళ్ళకి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.